కాళేశ్వరం కమిషన్ నివేదికను సస్పెండ్ చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు వేసిన పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ పిటిషన్ ప్రస్తుతం హైకోర్టు రిజిస్ట్రీ పరిశీలనలో ఉంది. కాళేశ్వరం కమిషన్ నివేదికను కొట్టివేయాలని గతంలోనూ కేసీఆర్, హరీష్ రావు పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషన్ల ఆధారంగా గతంలో విచారణ చేపట్టింది. కాళేశ్వరంపై జస్టిస్ చంద్రఘోష్ కమిటీ సమర్పించిన నివేదికను సస్పెండ్ చేయాలని, దానిని అసెంబ్లీలో ప్రవేశపెట్టకుండా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని తన పిటిషన్లో కోరారు. నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కమిషన్ రిపోర్టుపై తీవ్ర చర్చ జరిగింది. నేడు ఈ పిటిషన్పై విచారణ చేయనున్న కోర్టు తీర్పుపై ఆసక్తి నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. ఎస్ నరేందర్. రైట్ అమిత్ షా, కాళేశ్వరం అంశంపై ఎత్తుకు పై ఎత్తు వేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం దీని మీద వ్యూహాత్మకంగా ఆదివారం సభ నిర్వహించి కాళేశ్వరం రిపోర్టు పెట్టడం, పూర్తి స్థాయిలో అర్ధరాత్రి వరకు కూడా చర్చ జరగడం, సిబిఐ విచారణ వరకు రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే మొన్న ఈ సభలో కాళేశ్వరం సంబంధించినటువంటి రిపోర్టు గాని చర్చ గాని జరగకుండా ఉండాలని కూడా మొత్తానికి హైకోర్టు హరీష్ రావు గారు, కేసీఆర్ వెళ్ళినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. కాళేశ్వరం రిపోర్టుని ఎట్టి పరిస్థితుల్లో కూడా సభలో పెట్టకూడదు అని కూడా లంచ్ మోషన్ పిటిషన్ ని హైకోర్టులో చేశారు. దీనికి సంబంధించి ఆ రోజు శనివారం చెప్పారు, సోమవారం నాడు విచారణకు వస్తుందనే విషయాన్ని చెప్పారు. కనుక ఈ రోజు విచారణ రాబోతున్నటువంటి నేపథ్యంలో సర్వత్రా చర్చకైతే దారితీసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు సోమవారం వస్తుందన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే తెలుసుకున్నటువంటి పరిస్థితిలో ఆదివారం నాడు సభ నిర్వహించి మొత్తం మధ్యాహ్నం 4 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు కూడా, అర్ధరాత్రి వరకు కూడా ఈ మొత్తం అంశం మీద చర్చ జరిగినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. దాదాపు గంట సేపటి దాకా కేసీఆర్ మాట్లాడారు, గంటన్నర దాకా హరీష్ రావు మాట్లాడారు, మంత్రులు కోమటిరెడ్డి, జూపల్లి కృష్ణారావు, అదేవిధంగా పలువురు మంత్రులు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీళ్ళందరూ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. నిన్న సాయంత్రం అంతా కూడా కాళేశ్వరం అంశం మీద జస్టిస్ పినాకి ఘోష్ ఇచ్చినటువంటి రిపోర్టు దాదాపు 660 పేజీల రిపోర్టుకు సంబంధించి సభలో ప్రవేశపెట్టడం, అందరి అభిప్రాయాలు తీసుకోవడం, బీజేపీ, బీఆర్ఎస్, అధికార పార్టీ, సిపిఐ, ఎంఐఎం అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత రాత్రి ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. ఒక విచారణ సంస్థకు ఇచ్చి పూర్తి స్థాయిలో నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంట్లో అన్ని విషయాలు బయటపడాలంటే రాష్ట్రానికి సంబంధించిన ఒక ఇన్వాల్వ్మెంటే కాదు, కేంద్రానికి సంబంధించినటువంటి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉన్నది. కాబట్టి ఎందుకంటే నీటి వాటాలకు సంబంధించిన ఇష్యూ కేంద్ర పరిధిలో ఉంది. అదేవిధంగా ఒప్పందాలు, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి సిడబ్ల్యూసి నివేదిక, అదేవిధంగా కమిటీ నివేదికలు, మొత్తానికి ఈ మొత్తం అంశాల్లో జరిగినటువంటి ఈ 18 నెలల కాలం సంబంధించినటువంటి రిపోర్ట్ గాని, విచారణ కావచ్చు, వీటన్నిటికి సంబంధించి తప్పుల తడక ఉందని కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వచ్చింది. ఇప్పటికే పీపీటీ పలు సందర్భాల్లో చెప్పింది. నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా సవివరంగా కాళేశ్వరంలో అవినీతి జరిగింది, దాదాపు 95,000 కోట్ల రూపాయలతో దీనికి సంబంధించినటువంటి జరిగింది, దీంట్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, ఒక సాధారణ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి అధికారి దగ్గరనే 100 కోట్ల రూపాయలు బయటపడితే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి దగ్గర ఎన్ని వేల కోట్ల రూపాయలు ఉండాలి అన్నటువంటి విషయం మీద ఆయన ఆరోపణ చేయడం జరిగింది. అందుకని ఇవన్నీ చేయాలంటే విచారణ సంస్థకి ఇస్తున్నాం, స్టేట్ కి సంబంధించినటువంటి సిఐడి విచారణ లాంటివి ఇస్తే మళ్ళీ దాని మీద తప్పు పట్టే అవకాశం ఉంటుంది. రాష్ట్రానికి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, బీఆర్ఎస్ కూడా చేసే అవకాశం ఉంది. కాబట్టి సిబిఐకి ఇస్తున్నామని కూడా సవివరంగా చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అయితే లేటెస్ట్ గా ఇప్పుడు హైకోర్టులో దీనికి సంబంధించినటువంటి విచారణ ఎట్లాంటి అంశాల మీద మాట్లాడతారు మొన్న మనం చూసాం. అడిషనల్ జనరల్ ఏజీ ఏ రకంగా మాట్లాడారు, అదేవిధంగా హైకోర్టులో హరీష్ రావు తరఫున, కేసీఆర్ తరఫున పెట్టుకున్నటువంటి అడ్వకేట్స్ ఏ రకంగా వాదించారో కూడా మనం చూసాం. దాంట్లో ప్రధానంగా 3 వారాల గడువు కూడా ఇచ్చారు. దాంట్లో సవివరంగా కూడా ఇరు వర్గాలకు సంబంధించినటువంటి కూడా చర్చ జరిగింది. దీంట్లో హైకోర్టులో చర్చ జరుగుతున్నటువంటి ఈ దశలో సభలో చర్చకు రాకుండా అడ్డుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే మీడియా కూడా లీకులు ఇవ్వడం జరుగుతుంది, తప్పు చేశామని పదే మా మీద ఆరోపణ చేయడం కరెక్ట్ కాదు, కాళేశ్వరం రిపోర్టే మొత్తం తప్పుల తడకగా ఉంది, దీనికి శాంటిటీ లేదని కూడా హైకోర్టులో వాళ్ళ తరపునటువంటి అడ్వకేట్స్ వాదించినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. కానీ జడ్జి ఫైనల్ గా
దీని మీద మేము జోక్యం చేసుకోలేమని చెప్తూనే సోమవారం నాడు పూర్తి స్థాయిలో దీని మీద విచారణ జరుగుతుందని చెప్పిన నేపథ్యంలో ఈ రోజు విచారణకు వస్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. ప్రజెంట్ హైకోర్టు రిజిస్టర్ పరిశీలనలో ఉంది. కాళేశ్వరం కమిషన్ విధిగా కొట్టివేయాలని గతంలో కేసీఆర్ హరీష్ రావు పిటిషన్లు దాఖలు చేసినటువంటి పరిస్థితి నేపథ్యంలోనే పిటిషన్ ఆధారంగా గతంలో విచారణ కూడా చేపట్టింది. కాళేశ్వరంపై జస్టిస్ చంద్రఘోష్ కమిటీ ఇచ్చినటువంటి నివేదికను సస్పెండ్ చేయాలని, దానిని అసెంబ్లీలో కూడా ప్రవేశపెట్టకుండా చూడాలని కూడా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కూడా ఆయన పిటిషన్ లో కూడా పేర్కొనడం జరిగింది. మొత్తానికి నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కమిషన్ రిపోర్టుపై తీవ్ర స్థాయిలో ఇరు వర్గాల మధ్య చర్చ జరగడం, దీని మీద విచారణ చేపట్టినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ రోజు హైకోర్టు ఇచ్చేటువంటి తీర్పు అనేది చాలా క్లియర్ గా ఉంది. డైరెక్షన్ అనేది చాలా ఎటువైపు ఉంటుంది, రాజకీయ వర్గాల్లో ఎటువైపు దారితీస్తుందని మనం చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఏదైనప్పుడు కూడా కాళేశ్వర అంశం దాదాపు మనం 18 నెలల నుంచి మాట్లాడుకున్నాం. ఎందుకంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ 9 సంవత్సరాలు అధికారంలో ఉంది. చివరి దశలో కాళేశ్వరం సంబంధించినటువంటి ప్రాజెక్టు పిల్లలు కుంగిపోవడం, అది దాని మీద పెద్ద ఎత్తున విచారణ జరగడం, దీనికి సంబంధించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దీని మీద ఒక జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్టు వేయడం, ఇవన్నీ జరిగినాయి మనం చూసాం. దాని మీద మొత్తం జరిగినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఏకంగా సిబిఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం కోరిన నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎటువైపు చర్య తీసుకుంటుందని చూడాలి. ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కాదు, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పేరెన్నిక గల సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ విచారణ ఉంటుంది కాబట్టి దీంట్లో అవినీతి ఏ స్థాయిలో జరిగింది, ఏ నేతలకు ఎంతెంత ముడుపులు అందాయి, ఇందులో అధికారుల పాత్ర ఏంటి, దీంట్లో ఎందుకంటే మనం చూసాం సిబిఐ విచారణ చాలా సీరియస్ గా చాలా సెన్సిటివ్ గా ప్రతి అంశాన్ని కూలంకషంగా చేసే అవకాశం ఉంటుంది. మనం చూసాం దేశ స్థాయిలో ఎన్నో కుంభకోణాలు సిబిఐ విచారణ జరిపినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఎందుకంటే కొన్ని పదుల సంఖ్యలో సిబిఐ విచారణ జరిపింది కనుక ఇప్పుడు కాళేశ్వరం కూడా ఆ స్థాయికి సంబంధించినటువంటి కుంభకోణమని కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి నేపథ్యంలోనే సిబిఐ విచారణ చేసిన నేపథ్యంలో ఇప్పుడు హైకోర్టు ఏ రకంగా దీని మీద స్పందిస్తుంది అనేది కూడా మనకు తర్వాత చర్చకు దారితీసే అవకాశం ఉంది. ఎస్ నరేంద్ర, అయితే సిబిఐకి కేసు అప్పగించాలని రేవంత్ రెడ్డి ప్రకటించారు. మరి దీనికి సంబంధించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అలాగే హరీష్ రావు సిబిఐకి సపోర్ట్ చేసే అవకాశం ఉందా? దీనిపై బీఆర్ఎస్ నేతలు ఎలా రియాక్ట్ అవుతున్నారు? ఖచ్చితంగా మనం చూసాం సిబిఐ విచారణ వేయ కంటే ముందే ఇది సరిగ్గా అర్ధరాత్రి తెల్లారుజామున 1:34 టైంలో రేవంత్ రెడ్డి సభలో మాట్లాడినటువంటి పరిస్థితి చూసాం. ఆ టైం వరకు బీఆర్ఎస్ లీడర్లు ఎవరు కూడా అసెంబ్లీలో లేరు. నిన్న రాత్రి 10:30 సమయంలో వాళ్ళు వాకౌట్ చేసి తమకు మైక్ ఇవ్వట్లేదు సరిగ్గా అని చెప్పేసి వాళ్ళు బయటకు వచ్చారు. గన్పాడు దగ్గర వాళ్ళు మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. అక్కడి నుంచి వాళ్ళు నేరుగా ఇళ్లకు వెళ్ళిపోయారు. బట్ సభ మొత్తం నిర్వధిక వాయిదా పడేటువంటి పరిస్థితి కూడా మనం చూసాం రాత్రి. బట్ ఈ రోజు మండలి సమావేశం ఉంది. మండలిలో కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు హాజరు కాబోతున్నారు. మరి కాసేపట్లో మండలి సమావేశం ప్రారంభంగా అవుతుంది. అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా వాళ్ళకు మద్దతుగా వచ్చే అవకాశం ఉందని కూడా మనకు చర్చ జరుగుతోంది. బట్ ఏదైనా కూడా ఈ రోజు దీని మీద రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. హరీష్ రావుతో పాటు కేసీఆర్ కూడా ఏమన్నా ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారనే ఓ చర్చ కూడా జరుగుతోంది. ఎందుకంటే ప్రజెంట్ కేసీఆర్ ఫామ్ హౌస్ లో 20లో ఉన్నారు. ఆయన ఈ సిబిఐ విచారణ రాష్ట్ర ప్రభుత్వం వేసిన నేపథ్యంలో కేసీఆర్ ఇప్పుడు హరీష్ రావుతో కానీ కేటీఆర్ తో సమావేశం ఏర్పాటు చేసే అవకాశం కూడా లేకపోలేదు. ఖచ్చితంగా దీని మీద ఫర్దర్ స్టెప్ పార్టీ తరఫున ఎట్లా ఉండబోయే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కేసీఆర్ ని అదేవిధంగా హరీష్ రావుని తప్పుపట్టిన నేపథ్యంలో ఇప్పటికే బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కూడా ఒకప్పుడు బీఆర్ఎస్ లోనే ఉండి వెళ్ళిపోయారు కాబట్టి ఆయన పేరు కూడా ప్రస్తావనకు వచ్చింది కాబట్టి సభలో మొత్తం ఈ ముగ్గురుతో పాటు అదేవిధంగా అధికారులు దాంట్లో ఇన్వాల్వ్ ఉన్నటువంటి కాంట్రాక్టర్స్ పెద్ద ఎత్తున ఉన్నటువంటి దీంట్లో అవినీతి చోటు చేసుకున్న నేపథ్యంలో ఇప్పుడు తక్షణ కర్తవ్యం బీఆర్ఎస్ పార్టీ ఏం చేయాలి, దీనికోసం మన ఆలోచన ఎట్లా ఉన్నాము అనేటువంటి ఆలోచన చేసే అవకాశం ఉంటుంది. కనుక సిబిఐకి తప్పని పరిస్థితిలో ఖచ్చితంగా దానికి విచారణ సంస్థలకు అధికారులకు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ లిక్కర్ స్కామ్ లో కవిత ఇన్వాల్వ్మెంట్ ఉందన్నటువంటి విషయం మీద బీఆర్ఎస్ పార్టీ కొంత ఇబ్బందికర వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. దాంతో ఆమె కొంత పార్టీకి దూరమైంది. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అధినేత మాజీ ముఖ్యమంత్రి గులాబీ బాస్ కు కేసీఆర్ కే ఇప్పుడు సిబిఐ ఉచ్చు బిగుస్తున్నటువంటి నేపథ్యం, హరీష్ రావు కూడా ఈ ఉచ్చులో బిగుస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎట్లా ముందుకు పోవాలి పార్టీ అనేటువంటి ఆలోచన కూడా ఉంది. అదే సమయంలో పార్టీ ఈ రోజు చాలా కీలకమైనటువంటి సమావేశం కూడా ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది.
ఫర్దర్ గా ఇప్పుడు హైకోర్టులో ఈ రోజు ఇచ్చేటువంటి డైరెక్షన్ కావచ్చు, అదేవిధంగా సిబిఐకి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఇచ్చిన నేపథ్యంలో ఫర్దర్ గా ఎట్లా వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మొదటి నుంచి చెప్తోంది మీ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఎక్కడ అవినీతి జరగలేదు, ప్రతి రూపాయికు బిల్లులు ఉన్నాయి, ప్రతిదీ కాంట్రాక్టర్ న్యాయమైన కట్టారు. తమ్మిడెట్టి దగ్గర జరిగినటువంటి ప్రాజెక్ట్ కట్టాల్సిన పరిస్థితి ఇక్కడికి మేడిగడ్డ దాకా ఎందుకు మార్చాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రతిదీ కూడా ఫీజిబిలిటీ రిపోర్ట్ తీసుకున్న తర్వాత నేను మేడిగడ్డ దగ్గర ప్రాజెక్ట్ కట్టాము. మేడిగడ్డ, అన్నారం, సుద్దీల ఈ 3 బ్యారేజీలు కూడా అన్ని అనుమతులతోనే కట్టాము, ఎక్కడ ఎలాంటి పొరపాట్లు కానీ బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి ఆరోపణ చేస్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ కానీ మొత్తం కూడా తప్పుల తరచుగా ఉన్నట్టుగా వాళ్ళు చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఫర్దర్ గా ఎట్లాంటి యాక్షన్ ఉండబోతుందనేది మనం చూడాలి. ఇప్పటికే అధికార పార్టీకి అయితే తీవ్ర విచారణ కోరినటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ దీని మీద ఎట్లాంటి లీగల్ ఫైట్ చేయబోతుంది, లీగల్ బ్యాటిల్ ఎలా ఎదుర్కోబోతుంది అనేది మనం చూడాలి. ఇప్పటికే ఖరీదైనటువంటి అడ్వకేట్స్ ను కూడా సుప్రీంకోర్టులో పెట్టారు, ఇటు హైకోర్టులో పెట్టారు. విచారణ సంస్థలకు సంబంధించినటువంటి దాన్ని తమ వైపు తిప్పుకునేందుకు అన్ని రకాలైనటువంటి అస్త్రశస్త్రాలను వాడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాం. కానీ ఇప్పుడు సిబిఐ విచారణ వస్తుందని కూడా వాస్తవానికి ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే సిఐడి విచారణ కానీ లేదంటే వేరే విచారణ ఉంటుందేమో అని చూశారు. కానీ రాత్రి వ్యూహాత్మకంగా రేవంత్ రెడ్డి సిబిఐ విచారణకు ఆదేశించడం అనేది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎటువైపు స్టెప్ తీసుకుంటుంది. ఇప్పుడు అనివార్య పరిస్థితుల్లో సిబిఐ విచారణకు ఖచ్చితంగా హాజరు కావాల్సి ఉంటుంది. ఎందుకంటే అధికారులు హాజరు కావాల్సి ఉంటుంది, మాజీ ముఖ్యమంత్రి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది, హరీష్ రావు హాజరు అవ్వాల్సి ఉంటుంది, ముఖ్యంగా ఈటల రాజేంద్రరావు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. కనుక ఓవరాల్ గా సమగ్ర విచారణ కొన్ని నెలల పాటు జరిగే అవకాశం ఉంది సిబిఐ విచారణ. ఇది ఏ రకంగా పార్టీకి డ్యామేజ్ చేస్తుందని కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది భవిష్యత్తులో. ప్రస్తుతం దీని వెనుక కొన్ని వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని పదే ఆరోపణ వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఎటువైపు మారుతుందని చూడాలి. బట్ హైకోర్టు కూడా ఈ రోజు మధ్యాహ్నం తర్వాత విచారణ అనంతరం ఎటువైపు డైరెక్షన్ ఇస్తుందని కూడా ఈ కేసులో కొంచెం మలుపు తిరిగే అవకాశం ఉంటుంది. రైట్ నరేందర్, థ్యాంక్ యూ.